హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసానండి. అదేంటంటే టమాటో ఎగ్ కర్రీ. ఈ టమాటో ఎగ్ కర్రీ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు. తినడానికైతే చాలా టేస్ట్గా అనిపిస్తుంది. తినే కొద్దీ ఇంకా తినాలి అనిపిస్తుంది. పిల్లల లంచ్ బాక్సుల్లోకి వాటిలోకి అయితే ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ముందుగా అయితే ఒక కడాయి పెట్టుకొని వేడి చేసుకోవాలి. దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా ఆనియన్స్ అయితే ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకొని ఆయిల్లోనే వేసి వేయించుకోవాలి. ఆనియన్స్ కొంచెం కలర్ మారుతున్నప్పుడు ఇలా దీంట్లో కొంచెం ఉప్పు అనేది వేసుకుంటే తొందరగా కలర్ మారుతుంది. ముందైతే వేయడం కన్నా ఇలా కొంచెం కలర్ మారిన తర్వాత వేసుకుంటేనే ఇంకా బ్రౌన్ కలర్లోకి చక్కగా వేగుతుందనమాట. అలా వేసుకొని కొంచెం పసుపు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇలానే కొంచెం సేపు వేయించుకున్న తర్వాత అయితే ఆయిల్ ఇలా బయటకు వచ్చేస్తుందనమాట. అప్పుడు దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకుంటే కరివేపాకు ఫ్లేవర్ అనేది కూడా చక్కగా కర్రీకి అనేది పట్టుకుంటుంది. కరివేపాకు వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది. పిల్లలు తినరు కదా, ఇలా వేయించడం వల్ల అయితే దాంట్లో ఫ్లేవర్ వల్ల కొంచెం టేస్ట్గా అనిపిస్తుంది. అందుకని అయితే కొంచెం వేస్తాను నేను. అలా వేసిన తర్వాత ఇక టమోటాలు కూడా సన్నగా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి. ఈ టమాటాలు కూడా వేయించుకున్న తర్వాత దీంట్లోనే కొంచెం అల్లం ఎల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవంతా చక్కగా మగ్గిపోయిన తర్వాత దీంట్లో నుంచి ఆయిల్ అనేది బయటకు వస్తుంది. ఇంకా కర్రీ రెడీ అయినట్టే అనమాట మ్యాక్సిమం. కానీ ఇట్లా అంతా వేయించుకున్న తర్వాత దీంట్లోనే కారపొడి కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటాలు వేయడం వల్ల కొంచెం కారం అనేది ఎక్కువే పడుతుంది. ఇలా కొంచెం కారం వేసుకున్న తర్వాత ధనియాల పొడి, గరం మసాలా ఇవి కూడా వేసుకొని ఇక కూర అంతా మంచిగా వేయించుకోవాలి. ఇలానే వేయిస్తే మొత్తం మగ్గిపోతుందనమాట. ఇక కర్రీ అయితే రెడీ అయినట్టే. ఇలా అంతా మగ్గిపోయిన తర్వాత ఎగ్స్ అయితే డైరెక్ట్గా దీంట్లో పగలగొట్టి వేయకుండా ఒక్కొక్క ఎగ్ ఒక చిన్న బౌల్లో వేసుకొని ఇలా వేయడం వల్ల ఏంటంటే ఏమన్నా ఎగ్స్ ఖరాబ్ అయినా ఈ కర్రీ అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది. అందుకని నేనైతే ఇలా ఒక్కొక్క ఎగ్ ఇలా చిన్న గిన్నెలో వేసుకొని బాగుందా లేదా టెస్ట్ చేసుకొని అయితే వేసుకుంటాను. ఇది ఒక చిన్న టిప్ అనుకోవాలి. ఇలా వేసుకొని అంతా ఒక మూత పెట్టేసుకోవాలన్నమాట. మూత పెట్టుకున్న తర్వాత కొద్దిసేపు తర్వాత మూత తీస్తే ఇలా అవుతుంది. ఇంకా అలానే ఉండాలంటే ఇంకా 5 మినిట్స్ కూడా ఉంచుకోవచ్చు. నాకైతే అలానే వద్దు, కొంచెం పీసెస్ లాగా ఉంటేనే పిల్లలు ఇష్టంగా తింటారు. అందుకని చెప్పి నేనైతే దాన్ని ఇలా కలిపేసాను అనమాట. ఇలా వేయించుకోవాలి. మొత్తం చిదురు అవ్వకుండా పక్క నుంచి తీసుకుంటూ ఇలా వేయించుకోవాలి. ఇలా వేయించుకొని మొత్తం రెడీ అయిపోతుంది అనమాట కూర మొత్తం. ఇలా చక్కగా అంతా వేయించుకున్న తర్వాత దీంట్లో లాస్ట్గా అయితే కొత్తిమీర వేసుకొని ఇంకా ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ టమాటో కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తా. థ్యాంక్ యూ.